హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్. నేను ప్రతిరోజు ఏదో ఒక యూస్ఫుల్ ఐటెం తీసుకొని వస్తూనే ఉంటాను కదండి. మీషో నుండి షాప్ చేస్తాను. సో ఈరోజు కూడా మరి ఇన్ని కిచెన్ ఐటమ్స్తో వచ్చేసాను. సో మీకు అవి యూస్ఫుల్ అనిపిస్తాయని అనుకుంటున్నాను. పదండి మనము త్వరగా వీడియో స్టార్ట్ చేసేస్తాం, ఓకేనా? సో ఇదండి నా ఫస్ట్. ఇది వచ్చేసి ఏంటబ్బా జగ్లాగా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది జగ్ షేప్లో ఉన్న సీవ్ జల్లెడండి. చూస్తున్నారా? సో మనం మామూలుగా యూజువల్గా జల్లెళ్ళు అంటే ఇట్లా రౌండ్గా ఉంటాయి, ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి. అవి ఇంత పెద్దగా ఉంటాయి, ఎంత లేదన్నా మినిమం ఇంతన్నా ఉంటుంది కదండి. సో దానికోసం ఒక వెడల్పాటి మనం తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎంత చిన్న గిన్నెలో అన్నా కానీ మీరు హ్యాపీగా ఇది జల్లెడ కట్టేసేయచ్చు, ఓకేనా? దిస్ ఇస్ మేడప్ ఆఫ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఒక ఇట్లా ప్రెస్ చేయడానికి ఇక్కడ ఒకటి మీకు ఇచ్చున్నారు. సో లోపల చూడండి, ఇలా ప్రెస్ చేయగానే అది తిరుగుతుంది. మనం ఇలా అనే ఇది లేదు, మనం జస్ట్ ఇక్కడ మాత్రం ఆపరేట్ చేస్తే చాలు. అది కింద నుండి చక్కగా, అంటే చిన్న ఇంత గిన్నెలో కూడా మీరు చక్కగా పిండి జల్లించుకోవచ్చు, ఓకే? స్పెషలీ బేకింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్గా ఉందండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్లీన్ అండ్ ఆల్. జస్ట్ ట్యాప్ కింద ఇలా పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ది చాలా మంచిగా అనిపించి నేను తీసుకున్నానండి. మీకు ఒకవేళ ఇలాంటిది ఏదైనా తీసుకోవాలి, ఇది అవసరం మాకు అని అనుకుంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేను లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను. మీషోలో ఈజీ షాపింగ్ అండి, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఈజీ రిటర్న్స్, డెలివరీ కూడా త్వరగానే ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కట్లరీ సెట్ అండి. అంటే కట్లరీ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ యాక్చువల్లీ, ఓకేనా? సో మొన్న చూపించిన దాంట్లో 3 సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. మాకు అంత పెద్దది వద్దు అనుకున్న వాళ్ళకి ఇది స్పూన్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుందండి. అది మనం ఒకవేళ తడివి పెట్టేసినా కానీ ఆరిపోతాయి వెంటనే. చూడండి, హోల్స్ ఉన్నాయి, కింది కూడా డ్రైన్ హోల్స్ ఇచ్చేసారు. అండ్ సేమ్ అలాంటిది మొన్న చూసిన లాంటిదే, పైన కొంచెం డల్ ఫినిష్, కింద షైనింగ్, చాలా అందంగా ఉందండి. కౌంటర్ టాప్ మీద చాలా అందంగా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే, ఓకేనా? సో మనం నెక్స్ట్ చూసేస్తాం. చూడండి, మన లాండ్రీ బాస్కెట్స్ ఎంతమంది మనం మామూలుగా యూజువలీ ప్లాస్టిక్వి అవి పెట్టుకుంటాం కదండి. ఇది నాకు చాలా స్మార్ట్గా అనిపించింది. ఒకవేళ దిస్ ఇస్ కాంబో అగైన్, ఇది 2 సెట్ ఆఫ్ 2 నాకు కాంబో వచ్చేసాయండి. చూపిస్తాను, దీన్ని కూడా తెరిచి చూపించేస్తాను. సో సెట్ ఆఫ్ 2 చూడండి, దీని సైజ్ ఇంత ఉంది, మంచి సైజ్ అండి. ఎందుకంటే స్పెషలీ మనము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎట్లన్నా లాండ్రీ బ్యాగ్స్ ఎవరివి వాళ్ళవి సెపరేట్ ఉంటేనే బాగుంటుందండి. లేదు అనుకున్నా ఒకటి పేరెంట్స్ పెట్టుకోవచ్చు, ఒకటి కిడ్స్ పెట్టుకోవచ్చు, ఒకటి ఏమో కిడ్స్ కోసం పెట్టుకోవచ్చు. లేదంటే స్పెషలీ యూనిఫామ్స్ అవి పెట్టుకోవడానికి చూడండి, మన అన్ని చిన్నవి వాళ్ళ అండర్వేర్స్, ప్యాంటీస్, బనియన్స్ ఇట్లాంటివన్నీ స్లిప్స్ అన్నీ చిన్నవి అటు ఇటు ఇదైపోతూ ఉంటాయి, దొరకవు పెద్ద వాటిల్లో, వెతకాలంటే కష్టం. అందుకనే అలాంటి చిన్న వాటి కోసం సపరేట్గా పెట్టుకోవచ్చు. లేదంటే కిడ్స్ యూనిఫామ్స్ అట్లాంటివి, లేదంటే అండర్ గార్మెంట్స్కి ఒకటి పెట్టుకున్నా బాగుంటుంది. నాకైతే చాలా బాగా రీజనబుల్ అనిపించిందండి, ఎంత స్మార్ట్గా ఉన్నాయి. సో దిస్ కమ్స్ వితౌట్ కవర్, ఓకే? ఇది కొంచెం ఎలాగే ఓపెన్గా ఉంది, దీనికి కవర్ లేదు. ఇంకొకటి చూసేస్తాం చూడండి, ఇది మాత్రం కవర్ తోటి ఉంది. సో నాకు అనిపించింది ఒక ప్రైస్లో వాళ్ళు 2 ఇచ్చేసారు అనుకుంటా, ఓకేనా? సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఇలా చక్కగా ఫోల్డ్ అయి ఉంది కదండి. దిస్ ఇస్ స్క్వేర్ షేప్, ఓకే? లోపలంతా ఆరెంజ్ కలర్, బయట వచ్చేసి ఇలాంటివి ఉంది. 2 చక్కగా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉన్నాయి. దీనికి కవర్ ఉంది చూడండి, కవర్కి కూడా చక్కగా వెల్క్రో ఇచ్చేసారు. సో దట్ అది స్టిక్ అయిపోతుంది హ్యాపీగా. సో మీరు ఇలా పెట్టేశారంటే ఇది ఇట్లా ఊరికే ఫోల్డ్ అయిపోకుండా ఇదిగో చూడండి, ఇలాంటి అట్ట ఇచ్చేసారు. అది కూడా పట్టుకొని మీకు ఈజీగా పెట్టడానికి, తీయడానికి ఈజీగా ఒక చిన్న ఇది కూడా ఇచ్చేసారు చూడండి. సో మీరు ఏం లేదు, ఇలా పెట్టేయడమే. ఇలా పెట్టి లోపలికి పెట్టేశారనుకోండి, ఇది స్టిఫ్గా ఉంటుంది. ఇందాక నేను తిప్పలు పడుతున్నాను చూడండి, అది మడుచుకుపోతుంది. అట్లా కాకుండా ఇట్లా స్టిఫ్గా ఉంటుంది. కింద ఇది ఒక హార్డ్ కార్డ్బోర్డ్ లాగా ఇచ్చేసారండి. ఎప్పుడన్నా మీరు తీయాలనుకుంటే అది ఈజీగా ఇలా దీన్ని పట్టుకొని లాగేశారంటే చూడండి, ఇలా ఫోల్డ్ అయిపోతుంది. కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఇది నేను అనుకుంటానండి, ఇది పిల్లల టాయ్స్, చిన్నపిల్లలు ఉంటారు చూడండి,
అంత ఇల్లంతా టాయ్స్ అంతా పారేస్తూ ఉంటారు, అంతా ఇది చేస్తారు. అటు ఇటు పాడేయకుండా, అంటే అవి పోగొట్టుకోపోకుండా చిన్న చిన్న కార్స్ అని అవి ఏవెన్నో టాయ్స్ ఉంటాయి చూడండి. వాళ్ళకి మనం చిన్నప్పటి డిసిప్లిన్ నేర్పించవచ్చు. అంటే ఇది లాండ్రీ బాస్కెట్ అనే కాదు, యూ కెన్ ఒక స్టోరేజ్ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంత స్టిఫ్గా అయింది కదా, అంటే మంచిగా ఉంది, అంటే స్టడీగా ఉంది, అటు ఇటు ఫోల్డ్ అయిపోకుండా. చూడండి ఇది కూడా, ఇది పెట్టేయగానే ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో దీనిలో మీరు టాయ్స్ వేసుకోవచ్చు, లాండ్రీ వేసుకోవచ్చు, ఎలాగన్నా వాడుకోవచ్చు. అండ్ అది పట్టుకోవడానికి కూడా ఈజీగా క్యారీ చేయడానికి కూడా చూడండి. ఒకవేళ దీంట్లో మురికి బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ వరకు ఎత్తుకోవడానికి చక్కగా శాండిల్స్ ఇచ్చారు. దాంట్లో కూడా హ్యాండిల్స్ ఇచ్చారండి. సో దిస్ ఈజ్ అ కాంబో సెట్. దిస్ ఈజ్ ఓపెన్ అండ్ దిస్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, నాకైతే ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగా అనిపించాయండి ఈ రెండు, అందుకే నేను తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కూడా లింక్స్ ఇచ్చేస్తాను. ఇంట్లో పక్కన పెట్టి కూడా చాలా నీట్ లుక్ ఉంటుందండి, చక్కగా అనిపిస్తాయి. ఓకేనా, సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేస్తాం పదండి. సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ స్ప్రౌట్ మేకర్. చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది. నేను కూడా అసలు ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నాండి, కానీ ఎప్పుడు తెప్పించి దాన్ని ట్రై చేస్తాం అనిపించలేదు. కానీ చలో చూస్తాం అనేసి తెప్పించాను. కానీ నిజంగా వండర్ఫుల్ అండి. ఎందుకంటే యూజువల్లీ మీరు గమనించారా, మనం శనగలు అవి నానబోస్తే ఇలా స్ప్రౌట్ మేకర్, ఇది చూడండి ఇలా కనిపిస్తుందా, ఇలా స్ప్రౌట్స్ చేసుకోవడానికి ఇది ఎంత కన్వీనియంట్గా ఉందంటే అండి, మనం యూజువల్లీ నానబెడతాము, నెక్స్ట్ డేకి అవి మొలకలు కూడా ఎత్తుతాయి కాదనను. కానీ మీరు గమనించారో లేదో ఒకలాగా జిగురులాగా అవుతాయి, రైట్? అవి ఆ తర్వాత దాన్ని కడుగుదాం అనేసి అనుకుంటే ఈ మొలకలన్నీ విరిగిపోతాయి. సో వాట్ ఈస్ ద ఫన్ అనా? సో అట్లా నేను చాలాసార్లు నేనే వేస్ట్ చేశానండి. సో నేను ఫైనలీ అనుకున్నాను ఒకసారి చూద్దాం కదా ఇది ఏం కథ అని. అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నిన్న రాత్రి నేను వేసి పెట్టాను. ఓకే, పొద్దునే మనకి ఉంటుంది కదా, పొద్దునే అయితే చూద్దాం ఎట్లుందో అనేసి పొద్దున నేను మీకు ఫోటో పెడతాను చూడండి. మార్నింగ్ టైం ఒకటి తీశాను. సో చిన్ని మొలకలు వచ్చినాయి. నేను అనుకున్నాను అయ్యో వీటికి కూడా వేడి కావాలేమో త్వరగా మొలకలు ఎత్తడానికి, చిన్నగా వచ్చాయి, ఇంకొక 1 డే అవుతుందేమో. నేను చూడండి ఈవినింగ్ నేను వీడియో చేసుకుంటూ తీసి చూస్తే ఎంత బాగా మొలకలు ఎత్తాయి. ఓకేనా, దిస్ ఈజ్ ఇనఫ్. యాక్చువల్లీ ఇంత సైజ్ కరెక్ట్ అప్రోప్రియేట్ అండి. మీరు ఊరికే తినాలనుకున్నా కానీ ఓకే, లేదు ఎంత ఇట్లా డ్రైగా ఉన్నాయి. దీని మెకానిజం ఏంటో చూసేస్తాం. సో ఇది వచ్చేసండి 3 లేయర్స్ వస్తుంది అండ్ 2 లేయర్స్ వస్తుంది. నేను 2 లేయర్స్ది తీసుకున్నాను, ఎందుకంటే ఒకటి శనగలు, ఒకటి ఇలా గ్రీన్ దాల్ ఉంటుంది చూడండి, పొట్టు పెసలు. అయితే దానికోసం నేను 2 చాలే అనుకొని 2 తీసుకున్నాను. మీకు కావాలంటే 3ది కూడా, సెట్ ఆఫ్ 3ది కూడా వస్తుంది. 3 ఉంటాయి కంపార్ట్మెంట్స్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే చూసేస్తాం చూడండి డీటెయిల్గా. కింద ప్లేయింగ్ ఉంది, దీంట్లో మీరు వాటర్ పోయాలి. కనీసం ఇదిగో చూడండి కింద ఇవి ఇలా ఉన్నాయి, కింద మీకు కొంచెం ప్రొట్రూడెడ్గా బయటికి వచ్చినట్టున్నాయా, ఇవి మునగేటట్టు, అంటే కనీసం అంతవరకు మీరు ఇలా చూసుకుంటే ఇంతవరకు దీంట్లో నీళ్లు ఉండాలి. సో మీకు పైనుండి చూస్తే తెలుస్తుందండి. అంటే 3/4 అయితే నిండుతాయండి, మరి సగం కాకుండా ఎక్కడైతే మీకు ఆ చిన్నది ఇట్లా బయటకు వచ్చినట్టు ఆ లెవెల్ వరకు, అంటే ఆల్మోస్ట్ అంత లెవెల్ వరకు నీళ్లు నింపేసుకొని పైన మీరు రాత్రి నానబెట్టినవి మీరు మొలకలు ఏవైతే ఎక్కించాలనుకుంటారో అది ఈ కంపార్ట్మెంట్లో వేస్తారు. చూడండి ఇక్కడ ఒక రెడ్ కలర్ ఇచ్చారు కదా, ఇది ఎందుకు ఇచ్చారంటే అన్ని దానిలలో దీంట్లోంచి మీకు మాయిశ్చర్ అనేది కింద నుండి ఇలా తీసుకుని అవి ఎంత ఫ్రెష్గా మొలక ఎత్తుతాయి. ఓకేనా, అది ఇంకొకటి మీరు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కూడా ఉంది చూడండి, రెడ్ కలర్ కనిపిస్తుందా మీకు? సో ఎప్పుడే కానీ ఈ రెడ్ది ఆపోజిట్గా ఉండాలి, అదొక్కటి మాత్రం మీరు చూసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఉండకూడదు. ఓకే, ఆపోజిట్ ఉండాలి. ఇదేమో ఈ సైడ్ ఉంది, ఇదేమో ఈ సైడ్ పెట్టాను. అట్లా పెడితే కింద వాటి కింద నుండి మాయిశ్చర్, మరి ఎట్లా దీని మెకానిజం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను దీంట్లో ఈ రెడ్గా ఉంది చూడండి, దాంట్లో ఏమన్నా హోల్ ఉంటుందేమో, దీంట్లో ఏమన్నా ఇట్లా సన్న హోల్స్ ఏమన్నా ఉంటాయేమో అని నేను ఇట్లా కిటికీ దగ్గర కూడా పెట్టి చూశాను వెలుక్కి. నాకైతే హోల్స్ కనిపించట్లేదు, కొంచెం ఈ గ్యాప్ మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాలేదండి. కానీ బ్యూటిఫుల్గా మొలకెత్తాయి, నిజంగా చాలా బాగా వచ్చాయి. అండ్ దే ఆర్ సో డ్రై, అసలు ఎంత బాగున్నాయంటే చూడండి, పట్టుకుంటే అసలు జిగురు లేదు, తడి లేదు, చాలా బాగున్నాయి. కాబట్టి మన హెల్త్ దృష్టిలో పెట్టుకుని
తప్పకుండా ఇదైతే కొనండి, ఇది నిజంగా వర్తే, నాకు చాలా అనిపించింది. ఇది ఇట్లే మీరు కావాలంటే ఫ్రీజర్లో పెట్టుకోవడానికి, సారీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా చిన్నగా ఉంది హైట్ కాబట్టి హ్యాపీగా ఒక దాని మీద ఒకటి వెళ్ళిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కింద నీళ్లు పడేసి సెకండ్ ఇది అది ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ స్పేస్ సేవింగ్ ఆల్సో ఐ మస్ట్ సే. ఓకే, సో మనము లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. అది కిచెన్ కనే కాదు ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, నేను చూపిస్తాను అండి. సో ఫ్రెండ్స్, నా లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఏంటనుకుంటున్నారా, ఇది జస్ట్ స్టిక్కర్ అండి, వినైల్ స్టిక్కర్. వెనకాల ఇలా పేపర్లా ఉంటుంది. ఈ పేపర్ మనం తీసేసామంటే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను అదే అనుకున్నాను, కిచెన్లో మనం యూజువల్లీ ఇప్పుడు నడుస్తున్నది అదే కదండి, కిచెన్ ఐటమ్స్ది వీడియో. సో ఐ థాట్ మోస్ట్లీ మన కిచెన్ స్టవ్ వెనకాల చూడండి, కొంతమందికి టైల్స్ లేనప్పుడు, టైల్స్ ఒకవేళ లేవు, టైల్స్ కూడా కొంతమందికి చాలా పాడైపోయి ఉంటాయి, లేదా పాడైపోవాల్సిన అవసరం కూడా లేదు, మనకే కొంచెం ఒక న్యూ లుక్ మేక్ ఓవర్ కిచెన్కి కావాలనుకుంటే ఇది బ్యాక్ స్లాష్ లాగా తప్పకుండా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీని డిజైన్ నాకు చాలా నచ్చిందండి, మొజైక్ అండ్ వైట్ మీద చూడండి చిన్న చిన్న మొజైక్ డిజైన్, నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ ప్యాటర్న్. సో అందుకనే తెప్పించుకున్నాను. ఒక స్టాండర్డ్ సైజ్ లేదు మాకు, కౌంటర్ మీద కూడా పెట్టుకోవాలి. కొంతమందికి బండ ఉంటుంది చూడండి, టైల్ కాకుండా, అది కొన్నిసార్లు నిమ్మకాయ రసం అదన్నీ పడితే కొంచెం స్టెయిన్స్ లాగా ఉంటాయి. సో అది ఎంత క్లీన్ చేసినా అలాంటప్పుడు మీరు ఇలాంటి స్టిక్కర్స్ వాడితే చాలా బాగుంటుందండి. కానీ స్లాబ్స్ మీద వాడేటప్పుడు మాత్రం సీ టు ఇట్కి దర్స్ నో ఆయిల్, చక్కగా ఆయిల్ ఫ్రీ ఉండాలి సర్ఫేస్. ఎప్పుడన్నా ఒకవేళ మీరు స్టవ్ వెనకాల పెట్టినా, మీరు కౌంటర్ టాప్ మీద పెట్టుకోవాలనుకున్నా కానీ ఆయిల్ లేకుండా మంచిగా సర్ఫ్ వేసి బాగా దాన్ని క్లీన్గా డ్రై చేసి తర్వాత దీన్ని అతకపెట్టండి. అసలు కిచెన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. కిచెన్ కనే అక్కర్లేదండి, ఇది ఎక్కడైనా స్టడీ టేబుల్ దగ్గర ఏదైనా కొన్ని ఫర్నిచర్ పాడైపోయి డల్గా అయిపోయి ఉంటాయి చూడండి, దానికి ఒక న్యూ లుక్ ఇవ్వడానికి ఈ వినైల్ స్టిక్కర్స్ అనేవి చాలా బాగా పనికి వస్తాయి. అందులో వైట్ ఉండడం వల్ల ఇట్ మేక్స్ ద హోల్ రూమ్ ఆఫ్ కిచెన్ లుక్ వెరీ బ్రైట్. ఓకే, సో ఇదండి నా దీని హైట్ చూసేస్తున్నారు కదా ఎంత ఉంది, బాగానే హైట్ ఉంది. అండ్ స్టాండర్డ్ ఒక ఇది ఉంటుంది చూడండి, స్లాబ్ అంతా అయ్యే అంతా ఉందనుకుంటా చూడండి. మోస్ట్లీ ఇది ఎంత చాలానే పెద్దగా ఉంది, అంటే కింద వరకు ఎదుగు ఇంకా కూడా ఉంది. సో నేను చూపించగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ ఇదిగో చూడండి ఇంత పెద్దగా ఉంది. కాబట్టి మీ స్లాబ్కి కానీ ఎక్కడైనా చిన్న చిన్న స్టూల్స్ లేదా వార్డ్రోబ్స్ చిన్న ఏమైనా కబర్డ్స్ అట్లాంటివి ఉంటే కవర్ చేయడానికి చాలా బాగా పనికి వస్తుంది. సో చెక్అవుట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా ఎంత అంటే 145 అండి. ఏమొస్తుంది అసలు చెప్పండి, 145. చిన్న పిల్లలు చాట్ బండి దగ్గరికి వెళ్ళి తినేసి ఫినిష్ చేస్తారు, రైట్? సో అట్ దిస్ ప్రైస్ రేంజ్ నాకు చాలా మంచిగా అనిపించింది. దేన్నన్నా ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ చేస్తుందండి. ఏదైనా పాత ఫర్నిచర్స్ అట్లాంటివి ఉంటే కూడా ట్రై చేయొచ్చు మీరు, ఓకేనా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, be happy, keep shopping, bye bye.